యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకునిన యెషూరును భయపడకుము. మనలను సృష్టించిన దేవదేవుడైన యెహోవా దేవుడు మనతో ఇలా చెప్తున్నారు, భయపడకుము. మనం ఆయన పిల్లలము, ఆయన ఏర్పరచుకునిన సంఘం. మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. మనం ఆయన వెలుగులో ఉన్నాము. ఆయన వెలుగు సమస్త చీకటిని పటాపంచలు చేస్తుంది. ఇది మనం ఉపమాన రీతిగా తెలుసుకుందాం. విక్టర్ ఒక 15 ఏళ్ల కుర్రాడు. ప్రతి చిన్న విషయానికి భయపడేవాడు. ఒంటరిగా ఒక రూమ్ లో కూడా ఉండలేడు. అంత పిరికివాడు. ప్రతి దానికి నాన్నను తోడు అడిగేవాడు. నాన్న చాలా బాధపడేవాడు. నాన్నకు తెలియకుండా చిన్నప్పుడు తను చూడకూడని దెయ్యం సినిమా చూశాడు. అప్పటి నుండి ప్రతిదానికి భయపడటం మొదలైంది. ఏం చేస్తే నా కొడుకు ధైర్యవంతుడవుతాడని తండ్రి విచారిస్తూ ఉండేవాడు. ఒకరోజు తన కోలిక్ మందిరానికి తీసుకువెళ్ళు అని చెప్పాడు. మీరు మందిరానికే వెళ్లరు, అలా ఉండక రెగ్యులర్ గా మందిరానికి తీసుకెళ్ళు. ఇంట్లో కూడా కుటుంబ ప్రార్థన చేసుకోండి. దేవుడు భయాన్ని తొలగించి ధైర్యాన్ని దయచేస్తారు అని చెప్తాడు. అతని మాట విని మందిరానికి తీసుకువెళ్లాడు. అక్కడ దేవుని వల్ల ప్రశాంతత విక్టర్ కు కలిగింది. ఈ మందిరం చాలా బాగుంది నాన్న అని చెప్పాడు. అందుకు వాళ్ళ నాన్న సంతోషించి ప్రతి వారం మందిరానికి తీసుకువెళ్లేవాడు. మందిరంలో ప్రతి వారం దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. ఇంట్లో కూడా రోజు కుటుంబ ప్రార్థన చేసుకునేవారు. అతని భయమంతా పోయింది. ధైర్యం పెరగడం మొదలైంది. విక్టర్ నాన్న ఇద్దరు కలిసి మందిరంలో సాక్ష్యం చెప్పారు. ఇద్దరు మంచి విశ్వాసులయ్యారు. 71వ కీర్తన 6వ వచనంలో, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేయుదును. దేవుణ్ణి స్తుతించుట వలన మనము చేయలేదనుకున్న విషయం ఏదైనా సరే అది మనం చేయవచ్చు. ఆయన స్తుతిలో, ఆయన పాటలలో ఉండే సామర్థ్యం అలాంటిది. కాబట్టి మనం భయమైనప్పుడల్లా ఆయన పాట పెద్దగా పాడితే ఆ భయమంతా పోయి ప్రశాంతంగా ధైర్యంగా జీవించవచ్చు. మనలను సృజించిన సృష్టికర్త అయిన యేసయ్య మనకు ధైర్యం గల ఆత్మనే ఇచ్చారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. మేమెప్పుడూ భయపడక మీ ధైర్యంతో నింపబడేందుకు సాయం చేయండి. మాకు మిమ్మల్ని స్తుతించే హృదయాన్ని ఇవ్వండి. మేము తప్పక మీ స్తుతిని ప్రచురం చేస్తూ మీ నామ ఘనతకు కారణంగా ఉండేందుకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారందరికీ పిరికితనం గల ఆత్మను తీసివేసి ధైర్యంతో నింపండి. వారు తప్పక మిమ్మల్ని స్తుతించేలా చేయండి. వారికి ఉండే అప్పులు, అనారోగ్యాలు అన్నీ తీసివేసి వారికి జయ జీవితం దయచేయండి. మేమందరం ఈ దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు.